వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మీద వ్యాఖ్యలు చేసిన 2 రోజుల తర్వాత కూడా ఆయన వ్యాఖ్యల మీద చర్చ జరుగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మళ్ళీ ఒకవేళ 2029లో రాజధానిని ఏం చేస్తాడు? మళ్ళీ 3 రాజధానులు అంటాడా? అమరావతిని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. మధ్యాంధ్ర జిల్లాల్లో వైసీపీ నాయకులు ఏమంటున్నారు? ఈ అంశం మీద వాళ్ళని నిలదీయాల్సిన అవసరం లేదా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. అసలు అమరావతిలో రాజధాని ప్రతిపాదించడానికి అప్పట్లో చాలా కారణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆషామాషిగా ప్రకటించలేదు అక్కడ రాజధాని. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువగా మారింది. మనం చూస్తే ఆంధ్ర మ్యాప్ ఇలా పైనుంచి శ్రీకాకుళం నుంచి దిగువన నెల్లూరు, చిత్తూరు వరకు, ఈ పక్క అనంతపురం వరకు, అంటే నిడివేమో ఎక్కువ ఉంటుంది, వెడల్పు ఏమో తక్కువ ఉంటుంది. ఈ దక్షిణాన ఉన్న చిత్తూరు, ఈ చిత్తూరు నుంచి ఇక్కడ ఈ చివరన ఉత్తరాన్న ఇచ్చాపురం వరకు దాదాపు 900 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఇక్కడ అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 850 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ ప్రాంతాల మధ్య ప్రయాణానికి కూడా 15 నుంచి 16 గంటలు పడుతుంది. చిత్తూరు నుంచి ఇచ్చాపురం వెళ్ళాలన్నా, అనంతపురం నుంచి ఇచ్చాపురం వెళ్ళాలన్నా, లేదా అటు నుంచి ఇటు రావాలన్నా. గతంలో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా సమయం పట్టేది. అంటే మనకి ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, ఈ చివరి నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో అందుకే ఇప్పుడు ఈ కొత్త రాష్ట్రంలో కొత్త రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలని రాష్ట్రానికి మధ్యలో ఉత్తరాంధ్రకు, రాయలసీమకు సమదూరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో 13 ఉమ్మడి జిల్లాలు ఉంటే అమరావతి, ఇక్కడ అమరావతి ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో కృష్ణా నదికి దక్షిణంగా ఇక్కడ అమరావతి ఉంటుంది. ఈ అమరావతికి ఉత్తరంగా 6 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. దక్షిణంగా 7 జిల్లాలు ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్. నేను ఉమ్మడి జిల్లాల గురించి చెప్తా ఉన్నా. నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు ఉంటే ఈ రాజధానికి 70 కిలోమీటర్ల పరిధిలో 1 కోటికి పైగా జనాభా ఉన్నారు. ఈ రాజధానికి 70 కిలోమీటర్ల పరిధిలో 1 కోటికి పైగా జనాభా ఉన్నారు. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. అనంతపురం, శ్రీకాకుళం, అనంతపురం నుంచి అమరావతి, ఈ శ్రీకాకుళం నుంచి అమరావతి, వీటి రెంటికి కూడా సమదూరంలో ఉంది అమరావతి. కాబట్టి అనంతపూర్ నుంచి ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే ఒకటి వేస్తున్నారు. అదే 5-6 గంటల్లో అమరావతికి రావచ్చు. అలాగే శ్రీకాకుళం నుంచి కూడా 6 గంటల్లో అమరావతికి రావచ్చు. అదొకటి రీజన్. మధ్య ప్రాంతంలో ఉంది, ప్రజలందరికీ రాజధాని అందుబాటులో సమదూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ అమరావతిలో ఏర్పాటు చేశారు. అలాగే కృష్ణా నది ఒడ్డున ఉంది. కృష్ణా నది కర్ణాటకలో నుంచి ఇలా వస్తుంది, ఇక్కడ తుంగభద్ర వస్తుంది. ఈ 2 కలిసి ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటుంది. ఇలా వచ్చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో నుంచి రెంటిని వేరు చేస్తూ ఇలా సముద్రంలో కలుస్తుంది కృష్ణా నది. సో దీనికి దక్షిణం ఒడ్డున అమరావతిని నిర్మిస్తున్నారు. అంటే నది ఒడ్డున రాజధాని నిర్మిస్తే భవిష్యత్తులో నీటి కొరత రాదు. ఈ నగరం ఎంత పెద్ద నగరంగా మారినా కూడా నీటి కొరత రాకూడదన్న ముందు చూపుతో నిర్ణయించారు. కృష్ణా నదికి దక్షిణ తీరంలో నిర్మిస్తున్నారు. మనకు తీసుకుంటే హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని ఉన్నప్పుడు ఒకప్పుడు తీవ్రమైన మంచినీటి ఇబ్బందులు ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా వాటర్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత ఆ మంచినీటి సమస్య తీరింది. అంటే 2003-04 ఆ టైంలో. దీనికోసం నాగార్జున సాగర్ నుంచి నీళ్ళని దాదాపు 180 కిలోమీటర్లు పైపుల ద్వారా తరలించి హైదరాబాద్ తీసుకొస్తారు. సపోజ్ ఇక్కడ నాగార్జున సాగర్ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 160 నుంచి 180 కిలోమీటర్లు పంపింగ్ చేసి, ఎందుకంటే హైదరాబాద్ ఎగువన ఉంటుంది, కృష్ణా దిగువన ఉంటుంది, హైదరాబాద్ ఎత్తులో ఉంటుంది కాబట్టి నీళ్లు పంపింగ్ చేయాలి. దానికోసం కరెంటు ఖర్చు అవుతుంది, చాలా కరెంటు కావాలి. సో ఆ రకంగా హైదరాబాద్ నీటి కొరత తీర్చారు. ఇప్పుడు మళ్ళీ గోదావరి నీళ్లు కూడా తరలించబోతా ఉన్నారు హైదరాబాద్కి. గోదావరి వచ్చేసి ఈ పైన ఉంటుంది, ఇలా ఉంటుంది.
సో ఇక్కడి నుంచి ఇక్కడెక్కడో కాళేశ్వరం ఇంకో చోట నుంచో పంపింగ్ చేస్తారు హైదరాబాద్కి. సో ఈ పంపింగ్ అనేది చాలా వ్యయం అవుతుంది. అదే నదికి దగ్గరగా రాజధాని ఉంటే లేదా గ్రావిటీ మీద నీళ్లు తీసుకురాగలిగే సౌకర్యం కనుకుంటే ఖర్చు చాలా తగ్గుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఈ రాజధానికి దగ్గరగా జాతీయ రహదారి ఉంది, చెన్నై కోల్కతా రహదారి ఉంది, అలాగే చెన్నై కోల్కతా రైల్వే లైన్ ఉంది, మచిలీపట్నం పోర్టు కూడా ఉంది. ఇక్కడ దగ్గరలో రాజధానికి దగ్గరలో మచిలీపట్నం పోర్టు కూడా ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, నేషనల్ హైవే 16 మీద మద్రాసు విశాఖ నగరాలకు మధ్యలో అమరావతి ఉంటుంది. అలాగే హైదరాబాద్తో NH-65 ద్వారా నేరుగా కనెక్టివిటీ ఉంటుంది. సముద్రానికి 50-70 కిలోమీటర్ల దూరంలో, 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి తుఫాను ప్రభావం తీర ప్రాంతం కంటే కొంత తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా అమరావతికి సానుకూలమైన అంశాలు. అయితే జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఇష్టం లేదు. అసలు మధ్య కోస్తా ప్రాంతం అంటేనే ఇష్టం లేదనుకుంటా. బహుశా ఈ ఈస్ట్ గోదావరి నుంచి ఈ నెల్లూరు వరకు ఉన్న ప్రాంతం అంటే ఆయనకి ఏదో యావగింపు ఉందనుకుంటా బహుశా. అందుకే తన విద్వేష బుద్ధిని మళ్ళీ బయట పెట్టుకుంటా ఉంటాడు. పైగా ఇతను ఎంత మందబుద్ధి అంటే రాజధాని గురించి రాజ్యాంగంలో లేదు. ముఖ్యమంత్రి అక్కడ ఉంటే మంత్రులు అక్కడ ఉంటారు, హెచ్ఓడీలు అక్కడ ఉంటారు, అధికారులు అక్కడ ఉంటారు. కాబట్టి అదే రాజధాని, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుంది అంటాడు. ఆయన చూడండి, ఆయన ఏమన్నాడు, ఆ వీడియో కూడా చూపిస్తాం మీకు. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours would also come and join you there. And because of the ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And the functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit. That is the constitution. And forget about all these aspects now, because these are irrelevant. చూశారు కదా, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అన్నాడు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్న రోజులు కూడా దాదాపుగా 90% ఎక్కువ రోజులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు. ఎప్పుడో నెలకో 2 నెలకో హైదరాబాద్ వచ్చేవారు. మరి తెలంగాణకు రాజధాని హైదరాబాద్కు ఉందా, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉందా? కేసీఆర్ ఫైల్ ఫామ్ హౌస్కి తెప్పించుకొని చూసేవారు. అంత మాత్రాన ఎర్రవెల్లి రాజధాని అంటే జనం ఎర్రుని చూసినట్టు చూస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాదన కూడా అలాగే ఉంది. రేపు పొద్దున పొరపాటున జగన్ గెలిచాడు అనుకోండి 29లో, ఒకవేళ ఆయన బెంగళూరులో కూర్చుంటే బెంగళూరు రాజధాని అవుతుందా? ఆ మాట అంటే బెంగళూరు రాజధాని ఆంధ్ర కంటే కన్నడోళ్ళు తోలు తీస్తారు, అక్కడి నుంచి తరిమి కొడతారు ప్యాలెస్లోంచి. ఈయన రాజధాని దిగిరే మీద ప్రముఖ విశ్లేషకులు నాగేశ్వర గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. జగన్ అంటున్నది ఏంటి, అసలు రాజ్యాంగంలో రాజధాని అనేది ఎక్కడా లేదు. నిజమే, రాజ్యాంగంలో చాలా లేవు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి ఉండదు. రాజ్యాంగంలో ఉండగలిగినే ఉంటాయి తప్ప ప్రతి ఒక్కటి రాజధానికి నిర్వచనం, నగరానికి నిర్వచనం, గ్రామానికి నిర్వచనం, కార్యాలయానికి నిర్వచనం, ప్రభుత్వానికి నిర్వచనం, ఇవన్నీ రాజ్యాంగాలు ఉంటాయా? రాజ్యాంగంలో లౌకికాన పదమే లేదు. దాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. దానిపైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సి వచ్చింది ఎస్ఆర్ కేసులో. రాజ్యాంగంలో లౌకికాన భావన లేకపోయినా భారత రాజ్యాంగం లౌకిక స్వభావం కలిగింది అని. అందువల్ల రాజ్యాంగంలో చాలా ఉండవు, కానీ రాజ్యాంగంలో లేనంత మాత్రాన మన ఇష్టానుసారంగా నిర్వచనాలు ఇవ్వాలని ఎక్కడా లేవు. కానీ జగన్ ఏమంటున్నాడు, రాజ్యాంగంలో రాజధాని అని ఎక్కడా నిర్వచించలేదు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యాంగం, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. అంటే ముఖ్యమంత్రి ఉంటే మంత్రులు ఉంటారు, మంత్రులు ఉంటే కార్యాలయాలు ఉంటారు, కార్యాలయాల అధిపతులు హెచ్ఓడీలు ఉంటారు, అదే రాజధాని అంటున్నారు. కానీ అసలు వాస్తవం రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ హెచ్ఓడీలు ఉంటారు, రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ మంత్రులు ఉంటారు, రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ ముఖ్యమంత్రి ఉంటారు. కానీ జగన్ దానికి రివర్స్ నిర్వచనం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఉంటే రాజధాని, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉంటాడు, రాజధాని విదేశాలకు వెళ్తుందా? ప్రధానమంత్రి అనేక సార్లు విదేశాలకు వెళ్ళాడు, ఆయనతో పాటు రాజధాని వెళ్ళిపోయింది. రాజధాని ఢిల్లీలో ఉంది కదా. ప్రైమ్ మినిస్టర్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ ఉంటారు, రాజధాని మారదు కదా.
సో ఒక రాజధాని అనేది కేవలం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నివాస స్థలంగా భావిస్తే ఇది ఏ రకంగా నిర్వచనం అవుతుంది? ఎక్కడైనా ఈ నిర్వచనం ఉందా? రాజధాని అనేది సీట్ ఆఫ్ ద గవర్నమెంట్, నాట్ ద సీట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. Raja capital is the seat of government. There is a difference between government and chief minister. Chief minister may be the head of the government, but he is not the entire or entirety and totality of the government. So, ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నాయకత్వం వహించవచ్చు, కానీ ప్రభుత్వమే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అనేది ఎగ్జిక్యూటివ్, రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్. చూసారుగా, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడికి రాజధాని వెళ్ళదు, ప్రధానమంత్రి అక్కడికి వెళ్తే అక్కడికి రాజధాని వెళ్ళదు. రాజధాని అనేది సుస్థిరంగా ఉంటుంది. అక్కడి నుంచి ప్రభుత్వం తన బాధ్యతలను, తన విధి నిర్వహణ చేస్తుందని చెప్పి నాగేశ్వర గారు చెప్తున్నారు. అంటే రాజధాని దగ్గరే ప్రధానమంత్రి, రాజధాని ఉన్న దగ్గరే ప్రధానమంత్రి ఉంటాడు, అక్కడి నుంచి విధులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి ఉన్న దగ్గర రాజధాని ఉండదు. అలాగే అధికార యంత్రాంగం ముఖ్యమంత్రితోనో ప్రధానమంత్రితోనో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరుగుతూ ఉండదు. వాళ్ళకు ఒక కార్యస్థానం ఉంటుంది, ఆ కార్యస్థానమే రాజధాని అవుతుంది. ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఆ కార్యస్థానం నుంచే విధులు నిర్వహిస్తుంటారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అమరావతిని కొనసాగించే ఇష్టం లేదు రాజధానిగా. ఇది 100% నిజం. అందుకే దానికి రకరకాల నిర్వచనాలు, కొత్త నిర్వచనాలు చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కొత్త థియరీలు చెప్తూ ఆంధ్రుల్ని దేశవ్యాప్తంగా చులకం చేస్తున్నాడు. గతంలో ఆయన అధికారంలో ఏడ్చినప్పుడు రాజధాని ఏది అంటే సిగ్గుపడే పరిస్థితి ఉండేది. ఎక్కడికైనా వెళ్తే మీకు రాజధాని ఏదని అడిగితే ఎవరు చెప్పలేని పరిస్థితి ఉండేది. 3 రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ని ఎగతాళి పాలు చేశాడు. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాడు, కొత్త రాగం మొదలుపెట్టాడు. ఆంధ్రులకి ఏమిటి కర్మ అనే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఇతన్ని రాజకీయాలకి, సమాజానికి దూరం పెడితేనే ఆంధ్రప్రదేశ్ గౌరవం పెరుగుతుంది. Like, share and subscribe to Rajaniti channel.